హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఇదిగోండి, నేను ఈరోజు పొటాటో ఆలుదుంపల కూర చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? మీరు చూడండి ఒకసారి. ఆలుదుంపల కూర అండి. దాని గురించి ఏంటంటే ఇదిగోండి గ్యాస్ వెలిగిస్తాను. సరేనా ఫ్రెండ్స్? ఇదిగోండి దాని గురించి ఏంటంటే కావాలో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి నూనె అండి. నేను సరసావుల నూనె తీసుకున్నానండి. సరసావుల నూనెతో నచ్చుతుంది మాకు కూర అనమాట. మీకు ఎలాగిష్టం మంచి నూనెతో చేసుకోవచ్చు, దేంతోనైనా బాగుంటుంది ఫ్రెండ్స్. కానీ నేను సరస్వతి తీసుకున్నానంట ఆవ నూనె. దాంతో ఉల్లిపాయలండి, టమాటాలు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, ఇంకా ఎండుమిరపకాయ, టమాటాలండి, ధనియా పత్తి అండి, ఇదిగోండి దుప్పలు, ఇదిగోండి పసుపు, కారం, ఉప్పు అండి. సరేనా ఫ్రెండ్స్? ఇదిగోండి గ్యాస్ వెలిగించాను. ఇది 2 స్పూన్స్ అండి. కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఫ్రెండ్స్ కొంచెం ఇవ్వండి జీలకర్ర అండి, కొంచెం వేస్తాను. జీలకర్ర కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి తర్వాత అండి ఇదిగోండి ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు ఫ్రెండ్స్, ఇదిగోండి బాగుంటది ఫ్రెండ్స్. ఇది దుప్పల కూర, ఆలుదుంపల కూర నేను చేసినట్టు చేసుకున్నారంటే మీకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఉల్లిపాయలండి కొంచెం బ్రౌన్ అయిన దాకా కొంచెం వేపుకోవాలండి. ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్ వేపుతున్నాను అనమాట. ఆలుదుంపల కూర అండి కొంచెం రొట్టెతో బాగుంటది, రైస్ తో కూడా బాగుంటుంది. దుంపల్లో ఎన్నో రకాలు ఉన్నాయండి, మీకు చూపిస్తాను. మీరు నాతో ఉండండి. నా ఛానల్ నచ్చినట్టయితే, నా వీడియో నచ్చినట్టయితే ఛానల్ కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి ఒకసారి నేనేం చేస్తే అది మీకు చూపిస్తాను. ఇదిగోండి బ్రౌన్ అయిపోయండి. ఇదిగోండి ఇప్పుడండి దీంట్లో అండి ఇదిగోండి టమాటాలు అండి. ఫ్రెండ్స్ యాక్చువల్లీ దీంట్లో ఏంటంటే టమాటాలు కొంచెం మెత్తబడతాయి అన్నమాట ఉప్పు వేసుకుంటే. ఫస్ట్ ఉప్పు, మీరు ఎప్పుడైనా టమాటాలు మెత్తబడాలంటే ఉప్పు వేసుకోండి. మాకండి ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చాలా వర్షాలు పడుతున్నాయండి ఫ్రెండ్స్. ఇక్కడ వేడి ఎక్కువగా ఉంది. ఇప్పుడు జూన్ వచ్చేసినా సరే ఇంకా చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా ఎండలు ఉన్నాయన్నమాట. ఇంకేంటంటే వర్షాలు కూడా ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు, ఇంకా కొంచెం పడుతున్నాయి అన్నమాట. ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదేంటంటే టమాటాలండి కొంచెం మెత్తబడేట
వర్షాలు స్టార్ట్ అయితేనే కానండి, వర్షాలు స్టార్ట్ అయ్యాక మనకు కొంచెం బాగుంటుంది. లేకపోతే ఏంటంటే చాలా ఎండలండి, విపరీత ఎండలు తట్టుకోలేకపోతున్నాం. చాలా వేడిగా ఉంది. యాక్చువల్ ఏంటంటే ఆంధ్రాలో కంటే ఏంటంటే చాలా వేడి అనమాట. మేమేంటంటే ఇటు సైడ్ ఉండేవాళ్ళం, కొంచెం ఇటు సైడ్ అంటే యూపీ సైడ్ గట్ట ఉండేవాళ్ళం, ఉండేవాళ్ళం అనమాట. మేము ఉంటాం అనమాట. మాకు ఆంధ్ర గట్ట వెళ్తే చాలా వేడండి, అక్కడ చాలా వేడి అనమాట, తట్టుకోలేము ఎప్పుడు. ఇటు సైడ్ టెంపరేచర్ కొంచెం బాగుంటుంది అనమాట, అటు సైడ్ చాలా ఎండలు అనమాట. అనమాట మాకు అటు సైడ్ అంతా అమ్మ వాళ్ళ ఇల్లు అటు సైడేనండి మాకు. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాకు అటు సైడ్ సౌత్ అండి, మాకు ఆంధ్రప్రదేశ్ అనమాట. కానండి మా బార్న్ ఏంటంటే ఇటు సైడ్ అండి. మేము ఇటు సైడ్ మాకు యూపీ సైడ్ అనమాట, నా బార్న్ అనమాట. ఈ ఉన్న వాళ్ళ హిందీ అనమాట, మాకు హిందీ ఎక్కువ, కానీ తెలుగు మాకు ఏంటంటే ఎలాగా మా బర్త్ ప్లేస్ కదా, మరి మా అమ్మ వాళ్ళ గట్ట తెలుగు వాళ్ళు కాబట్టి మాకు ఏంటంటే తెలుగు వచ్చు, తెలుగు గట్ట. ఇదిగోండి అయిపోయింది ఫ్రెండ్స్, ఇదిగోండి. టమాటాలు వేస్తే ఏంటంటే పెద్ద సాల్ట్ వేసుకుంటే కొంచెం వెంటనే నాకు మగ్గుతాయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి దుంపలండి. ఇంతేంటంటే మనం డ్రైగా కూడా చేసుకోవచ్చు. ఇది డ్రై కూడా చేసుకోవచ్చు, కొంచెం నీళ్ళు వేసుకొని కూడా కొంచెం నీళ్ళకి కూడా కూరొచ్చుకోవచ్చు అనమాట. దీంట్లో ఏంటంటే పసుపు అండి, కొంచెం పసుపు వేసుకుంటున్నాను. వన్ టీ స్పూన్ అనమాట పసుపు అండి. కారం అండి, నేను చెప్పాను కదా నేను చేసిన కారం అండి, మీకు చేసి చూపిస్తాను మరొక వీడియోలోనే. ఇదిగోండి ఉప్పు వేసాం కదా, ఇదిగోండి ఇంకా కొంచెం ఎంత కావాలంటే అంత మనం వేసుకోవచ్చు. సరేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది ఇలా కూడా మనం ఉంచుకోవచ్చు అనమాట, ఫ్రై చేసి కూడాను. జస్ట్ ఇలా ముద్ద కూరలాగా కూడా ఉంచుకోవచ్చు అండి ఇలాగా. నాకేంటంటే ఈరోజు మేము చపాతీ తింటాం అనమాట. చపాతీతో మాకు కొంచెం నీరు కోరే అవసరం అనమాట. ఇక మనం ఆ రైస్ ఒకట పప్పు గట్ట చేసుకుంటే, చారు చేసుకున్నా దాంతో ఇది బాగుంటుందండి. రొట్టెతో కూడా బాగుంటుంది, పూరితో కూడా బాగుంటుంది, అన్ని రకాలు దాంతోనే బాగుంటుంది అనమాట. మనం కొంచెం నీరు కూర అవసరం అనమాట. అందుకు కొంచెం నీరులాగా ఉంచుకుంటే మాకు రొట్టెలు తినడానికి బాగుంటుంది. ఇదని కొంచెం ఇదిగోండి ఇలా కూడా మనం డ్రై కూడా ఉంచుకోవచ్చు అండి. ఇదిగోండి ఇలా కూడా ఉంచుకోవచ్చు అండి. కానీ కొంచెం ఇదొక వెరైటీ అనమాట ఇలా ఉంచుకుంటే. ఇంకోటి నేనేంటంటే కొంచెం మాకేంటంటే కొంచెం ఇలాగ అవసరం అండి.
రొట్టెతో తిందామని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా దుప్పలతోనండి రకరకాలు చూపిస్తాను మీకు. దుప్పలు రకరకాలు ఉన్నాయి. దుప్పల కట్లెట్ అని రకరకాలు అనమాట. అన్ని రకాలు మీకు చూపిస్తాను, సరేనా ఫ్రెండ్స్? ఇదిగోండి, ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది అనమాట. దీంట్లో కొంచెం ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం కొత్తిమీర అండి. ఇదిగోండి, కొత్తిమీర వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో చూడండి ఒకసారి. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో అని? మీకు టేస్ట్ చేసి ఒకసారి చూపిస్తాను నేను. ఫ్రెండ్స్ నేను కొంచెం టేస్ట్ చేసి చూస్తానంటండి. ఫ్రెండ్స్ వేడి వేడిగా కూర ఎంత బాగుందంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. వేడివేడిగా రొట్టెలతోని రైస్ తోని ఎంత బాగుంటుందంటే మేము ఇప్పుడు తింటాం, ఎంజాయ్ చేస్తాం అనమాట. ఇది మీరు కూడా ఎంజాయ్ చేయండి, మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ, ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే బాయ్ బాయ్.